ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ గాంధీ భవన్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అతను ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత, ఎంతోమంది నాయకులని కార్యకర్తలను కూడా నాయకులు చేసిన ఘనత అటువంటి నాయకునికే చెల్లుతుంది. ఉత్తమన్న అంటే ఒక భరోసా, ఉత్తమన్న అంటే ఒక భరోసా. ఆయన 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 ఇంకా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు, నిజంగా నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. వారు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి, ఆయన పిసిసి అధ్యక్షుడు సమయంలో ఈ రాష్ట్రము దేశం మొత్తము కరోనా బారిన పడి ఎంతోమంది చనిపోతుంటే ఓ కరోనా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి తద్వారా ఈ రాష్ట్రంలోని ఉన్న కరోనా రోగులందరూ కూడా సేవలు అందించే అవకాశం కూడా నాకు ఇచ్చిన సందర్భంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కరోనా టైంలో నాకు స్వతగా కరోనా వచ్చి యశోద హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా చీమ చిటుకుమనని చూడడానికి బంధువులు కూడా రాని పరిస్థితిలో ఉత్తమన్న గారు డాక్టర్లతో మాట్లాడి ఆ రోజు ఒక 50,000 రూపాయలు మా కుటుంబానికి ఇచ్చి నన్ను ఆదుకోవడంలో నేను సంతోషంగా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఇప్పటికి కూడా వారు చేసిన సహాయం, నేను ఎంతోమంది నాయకులకు సహాయం చేసిన, ఎంతోమంది నాయకులకు పార్టీ పరంగా సహాయం చేసిన, ఏ నాయకుడు కూడా నన్ను ఆదుకోలే. ఆ రోజు నాకు అధ్యక్షుడుగా ఉన్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేసి ఈరోజు నా ప్రాణాన్ని నిలబెట్టారు. కాబట్టి వారికి మరొకసారి నేను చేతులెత్తి నేను పాదాభివందనం చేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిగమించాలని. ఎందుకంటే ఇప్పుడే మా శత్రువు చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక భరోసా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక బాధ్యత, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక విశ్వాసం గల నాయకుడు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మా అందరి తరఫున పోరాడే వ్యక్తి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పక సందర్భంగా చెప్పదు. మరొకసారికి మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై ఉత్తమన్న.